అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగం ఇంకా స్థానిక ప్రభుత్వాల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. నమస్కారం. మన దగ్గర కొన్ని బహుళాయిచిక ప్రశ్నలు అంటే ఎంసీక్యూస్ ఉన్నాయి. వాటి ద్వారా ఈ అంశాన్ని ఒక క్విజ్ లాగా సరదాగా నేర్చుకుందాం. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటి వెనుకున్న పూర్తి వివరణను విశ్లేషిస్తురుగాని. తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే కేవలం సరైన సమాధానమేంటి అని కాకుండా ప్రతి ఆప్షన్ వెనుకున్న తర్కం కూడా అర్థం చేసుకుంటే అంశంపై ఇంకా స్పష్టమైన అవగాహన వస్తుంది. అద్భుతం. అయితే మనం మొదటి ప్రశ్నతో మొదలుపెట్టేద్దామా? మొదలు పెడదాం. సరే, మొదటి ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పంచాయతీల అధికారం మరియు బాధ్యతలకు సంబంధించినది? ఆప్షన్లు: 1 9వ షెడ్యూల్, 2 10వ షెడ్యూలు, 3 11వ షెడ్యూలు, 4 12వ షెడ్యూలు. ఏమంటారు? ఆ దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 11వ షెడ్యూల్. 11వ షెడ్యూల్. ఎందుకని? ఎందుకంటే 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ షెడ్యూల్ను ప్రత్యేకంగా జోడించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 243Gకి అనుసంధానించబడి ఉంటుంది. ఓకే, ఆర్టికల్ 243G. అవును. ఇందులో పంచాయతీలకు అప్పగించగల 29 అంశాలుంటాయి. ఉదాహరణకు వ్యవసాయం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్య ఇలాంటివన్నీ అన్నమాట. అంటే గ్రామస్థాయిలో చేయాల్సిన పనులన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. ఇది గ్రామీణ స్థానిక స్వపరిపాలనకు ఒక రాజ్యాంగబద్ధమైన పునాది వేసింది. మరి మిగతా ఆప్షన్లు? ఉదాహరణకు 9వ షెడ్యూల్. మంచి ప్రశ్న. 9వ షెడ్యూల్కి దీనికి అసలు సంబంధం లేదు. అది భూసంస్కరణలకు సంబంధించిన చట్టాలను న్యాయ సమీక్ష నుండి కాపాడటానికి పెట్టింది. ఓకే. ఇక 10వ షెడ్యూల్ అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గదా, యాంటీ డిఫెక్షన్ లా. అవును, కరెక్ట్. అది ఎంపీలు, ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది. ఇక 4వ ఆప్షన్ 12వ షెడ్యూల్. ఇది కూడా ముఖ్యమే, కానీ ఇది మున్సిపాలిటీలకు సంబంధించిందా? సరిగ్గా చెప్పారు. అది పట్టణ స్థానిక సంస్థల కోసం 74వ సవరణ ద్వారా చేర్చారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, కాబట్టి పంచాయతీల అధికారాలు అనగానే 11వ షెడ్యూల్ గుర్తుకు రావాలి. అంతే. చాలా స్పష్టంగా వివరించారు. ఇప్పుడు మనం రెండో ప్రశ్నకు వెళదాం. రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ప్రభుత్వాలకు అంశాలు కేటాయించబడ్డాయి. ఆప్షన్లు: 16, 19, 24 మరియు 29. ఇది మనం ఇందాకే అనుకున్నాం కదా. అవును, మొదటి ప్రశ్నలోనే దీనికి సమాధానం దొరికినట్టుంది. అవును, సరైన సమాధానం ఆప్షన్ 4, 29. మనం చర్చించుకున్నట్లు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన 11వ షెడ్యూల్లో గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, ఇంకా జిల్లా పంచాయతీలకు బదిలీ చేయగల 29 అంశాల జాబితా స్పష్టంగా ఉంది. అయితే ఈ 16, 19, 24 లాంటి నంబర్లు ఎందుకిస్తారు ఆప్షన్లలో? ఏమన్నా కారణముందా? కొన్నిసార్లు వేరే కమిటీల సిఫార్సులు లేదా కొన్ని రాష్ట్రాల జాబితాలతో ఆయోమయానికి గురి చేయడానికి ఇస్తారు. కానీ రాజ్యాంగం ప్రకారమైతే పంచాయతీలకు 29, మున్సిపాలిటీలకు 18 ఈ రెండు సంఖ్యలు చాలా ముఖ్యం. ఓకే, సో 73వ సవరణ, పంచాయతీలు, 29 అంశాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. అద్భుతం. ఇక 3వ ప్రశ్న. ఇది చాలా సూటిగా ఉన్న ప్రశ్న. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించింది? ఆప్షన్లు: 72వ, 73వ, 74వ మరియు 75వ సవరణలు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఆప్షన్ 2 73వ సవరణ. 73వ సవరణ. అవును, 1992లో చేసిన ఈ సవరణే పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించింది. దీని ద్వారానే రాజ్యాంగానికి పార్ట్ 9 అంటే ఆర్టికల్స్ 243 నుండి 243O వరకు ఇంకా 11వ షెడ్యూల్ జోడించారు. ఈ సవరణలోనే రిజర్వేషన్ల గురించి కూడా ప్రస్తావించారు కదా. అవును, చాలా కీలకమైన పాయింట్. ఎస్సీ/ఎస్టీలకు వారి జనాభా ప్రకారం ఇంకా మహిళలకు కనీసం 3/1 వంతు రిజర్వేషన్లు తప్పనిసరి చేసింది. మరి 74వ సవరణ? 74వ సవరణ పట్టణ స్థానిక సంస్థలకు అంటే మున్సిపాలిటీలకు సంబంధించినది, గ్రామీణ ప్రాంతాలకు కాదు. ఓకే, మిగతామి? 72, 75. అవి రెండూ వేరే రాష్ట్రాల్లోని సీట్ల రిజర్వేషన్లకు సంబంధించినవి. వాటికి స్థానిక ప్రభుత్వాలతో సంబంధం లేదు. అర్థమైంది. సో
భారతదేశంలో గ్రామీణ స్థానిక స్వపరిపాలనకు పునాది 73వ రాజ్యాంగ సవరణ. అంతే. ఆ సవరణల మధ్య తేడా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు తర్వాతి ప్రశ్న. ఇది మున్సిపాలిటీల గురించి. ఓకే. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మున్సిపాలిటీల అధికారాలు, అధికారం మరియు బాధ్యతలకు సంబంధించినది? ఆప్షన్లు: ఆర్టికల్ 243C, ఆర్టికల్ 243G, ఆర్టికల్ 243S మరియు ఆర్టికల్ 243W. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అవును, GW రెండూ దగ్గరగా అనిపిస్తాయి. కానీ దీనికి సమాధానం ఆప్షన్ 4, ఆర్టికల్ 243W. 243W. అవును. ఇది రాజ్యాంగంలోని పార్ట్ IXAలో, అంటే మున్సిపాలిటీల భాగంలో ఉంది. దీన్ని 74వ సవరణ ద్వారా జోడించారు. రాష్ట్ర శాసనసభలు మున్సిపాలిటీలకు అధికారాలను ఎలా అప్పగించవచ్చో ఈ ఆర్టికల్ చెబుతుంది. ఈ అధికారాలు 12వ షెడ్యూల్లోని 18 అంశాలపై ఆధారపడి ఉంటాయన్నమాట. సరిగ్గా. పట్టణ ప్రణాళిక, నీటి సరఫరా, ప్రజారోగ్యం వంటివి. మరి 243G? ఆర్టికల్ 243G పంచాయతీల అధికారాల గురించి చెబుతుంది, ఇందాక మనం అనుకున్నట్లు. ఓకే. గుర్తుంచుకోవడానికి ఒక సులభమైన చిట్కా ఉంది. G అంటే గ్రామ్, పంచాయతీ అని. W అంటే వార్డ్, మున్సిపాలిటీ. ఖచ్చితంగా. అలా గుర్తుపెట్టుకుంటే ఈ రెండింటి మధ్య ఇక అయోమయం ఉండదు. వావ్, ఇది చాలా ఉపయోగకరమైన చిట్కా. G ఫర్ గ్రామ్, W ఫర్ వార్డ్. సింపుల్. సరే, ఇక ఆఖరి ప్రశ్నకు వద్దాం. ఈ ప్రశ్నలో 2 వాక్యాలున్నాయి. వాటిలో ఏది సరైనదో చెప్పాలి. సరే, వాక్యం 1 స్థానిక ప్రభుత్వం అంటే గ్రామ మరియు జిల్లా స్థాయిలో ఉండే ప్రభుత్వం. వాక్యం 2 ప్రజలు తమ సమస్యలను త్వరగా మరియు తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి స్థానిక ప్రభుత్వాన్ని సంప్రదించటం సౌకర్యంగా ఉంటుంది. ఆప్షన్లు కేవలం I, కేవలం 2 రెండు సరైనవే లేదా రెండు కావు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. I మరియు 2 రెండూ సరైనవే. రెండూ సరైనవేనా? ఎలా? చూడండి, మొదటి వాక్యం స్థానిక ప్రభుత్వం యొక్క నిర్వచనాన్ని చెబుతోంది. అంటే దాని నిర్మాణం ఎలా ఉంటుందో చెబుతోంది. గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, ఇలా. ఓకే, అది దాని డెఫినిషన్. అవును. ఇక రెండో వాక్యం దాని ఆచరణాత్మక ప్రాముఖ్యతను, అంటే దాని అసలు ప్రయోజనాన్ని వివరిస్తోంది. అంటే ప్రజలకు అందుబాటులో ఉండటం. అంతే. స్థానిక ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశ్యమే అది కదా. నీటి సమస్యకో, వీధి దీపాలకో మనం నేరుగా రాష్ట్ర రాజధానికి వెళ్లలేం. స్థానికంగానే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సమస్యలు పరిష్కారం కావాలి. ఇది భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అవును, ఈ 2 వాక్యాలు స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రాథమిక ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వివరిస్తున్నాయి. ఈ క్విజ్ రూపంలో సాగిన చర్చ చాలా అద్భుతంగా ఉంది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీలకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్స్, సవరణలు, ఆర్టికల్స్పై మంచి స్పష్టత వచ్చింది. నిజమే. 73వ, 74వ సవరణలు మన ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో అర్థమైంది. ముఖ్యాంశాలొక్కసారి గుర్తు చేసుకుంటే 11వ షెడ్యూల్ పంచాయతీల కోసం, 12వది మున్సిపాలిటీల కోసం. అవును. అలాగే 73వ సవరణ గ్రామీణ ప్రాంతాలకు, 74వది పట్టణ ప్రాంతాలకు. పంచాయతీలకు 29 అంశాలు, మున్సిపాలిటీలకు 18 అంశాలు. కరెక్ట్. ఇవి గుర్తుంచుకుంటే చాలా ప్రశ్నలకు సమాధానమివ్వచ్చు. అవును. రాజ్యాంగంలోని ఏ భాగం ప్రాథమిక విధులకు అంటే ఫండమెంటల్ డ్యూటీస్కు సంబంధించినది? ఎంపికలు: పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మరియు పార్ట్ IVA. దీనికి సరైన సమాధానం ఎంపిక 4, అంటే పార్ట్ IVA. పార్ట్ IVA. సరే, ఇదెందుకు సరైన సమాధానం? అంటే ఈ ప్రాథమిక విధులనేవి భారత పౌరులందరి నైతిక బాధ్యతలు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇవి మన రాజ్యాంగం మొదట్లో లేవు. ఓ అవునా? తర్వాత చేర్చారా? అవును. స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారు. 1976లో? అవును. అందుకే ఇవి ఆర్టికల్ 51A కింద పార్ట్ IVA అనే ఒక కొత్త భాగంలో ఉన్నాయి. అర్థమైంది. మరి మిగతా ఎంపికలు ఎందుకు తప్పు? పార్ట్ 2, 3, 4 దేనికి సంబంధించినవి? మంచి ప్రశ్న. పార్ట్ 2 మన పౌరసత్వానికి సంబంధించింది. అంటే ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు. రైట్, సిటిజన్షిప్. ఆ తర్వాత పార్ట్ 3 మనందరికీ తెలిసిన ప్రాథమిక హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ వంటివి. ఇది ఆర్టికల్స్ 12 నుంచి 35. ఫండమెంటల్ రైట్స్. కరెక్ట్. ఇక పార్ట్ 4 ఏమో ఆదేశిక సూత్రాలు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్స్ 36 నుంచి 51. చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు రెండో ప్రశ్నకు వెళ్దాం.
ఇది పౌరసత్వానికి సంబంధించింది. సరే. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పాకిస్తానుకు వలస వెళ్లిన కొందరు వ్యక్తుల పౌరసత్వ హక్కులకు సంబంధించినది? మ్మ్. ఎంపికలు: ఆర్టికల్ 5, ఆర్టికల్ 9, ఆర్టికల్ 7 మరియు ఆర్టికల్ 11. దీనికి సరైన సమాధానం ఎంపిక 3, ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఇది చాలా సున్నితమైన విషయం గదా, దేశ విభజన సమయం నాటిది. అవును, ఖచ్చితంగా. ఈ ఆర్టికల్ ఆనాటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాశారు. దీని ప్రకారం మార్చి 1, 1947 తర్వాత భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్లిన వారిని భారత పౌరులుగా పరిగణించరు. అయితే ఇందులో ఏమైనా మినహాయింపులున్నాయా? ఎందుకంటే ఆ సమయంలో చాలా గందరగోళం ఉండేది. ఉంది. అక్కడే అసలు విషయం ఉంది. ఆ వలస వెళ్లిన వ్యక్తి తిరిగి భారతదేశంలో పునరావాసం కోసం ఒక పర్మిట్తో వెనక్కి వస్తే వాళ్ళని పౌరులుగా పరిగణించవచ్చు. ఓకే, అంటే తిరిగి వచ్చే అవకాశం ఇచ్చారన్నమాట. అవును, ఇది ఆనాటి పరిస్థితులకు ఒక ఆచరణాత్మకమైన పరిష్కారం. సరే, మరి మిగతా ఆర్టికల్స్ ఆర్టికల్ 5, 9, 11 క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. ఆర్టికల్ 5 రాజ్యాంగం ప్రారంభమైనప్పుడు ఎవరు పౌరులో చెబుతుంది. ఆర్టికల్ 9 ఏమో స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం కోల్పోతారని చెబుతుంది. రైట్. ఇక ఆర్టికల్ 11 పార్లమెంటుకు పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారాన్నే ఇస్తుంది. చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న. ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏది సరైనదో చెప్పాలి. అడగండి. స్టేట్మెంట్ 1 ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ. హ్మ్. స్టేట్మెంట్ 2 ఆర్టికల్ 22 నేరాలకు పాల్పడినందుకు శిక్షకు సంబంధించి రక్షణ. ఇందులో ఏది కరెక్ట్? కేవలం ఐ, కేవలం 2, 2నా లేక 2 కాదా? దీనికి సమాధానం ఎంపిక 1. కేవలం ఐ మాత్రమే సరిగ్గా జతపరచబడింది. కేవలం ఐ మాత్రమేనా? అంటే ఆర్టికల్ 22 తప్పుగా ఉందన్నమాట. ఎందుకు? అవును, స్టేట్మెంట్ ఐ ఖచ్చితంగా సరైనది. ఆర్టికల్ 21 అంటేనే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది మన రాజ్యాంగానికి ఆయువు పట్టు లాంటిది. నిజమే. సుప్రీంకోర్టు దీని పరిధిని చాలా విస్తరించింది. మానవ గౌరవంతో జీవించే హక్కు, గోప్యతా హక్కు, పుట్టస్వామి కేసులో చెప్పినట్లుగా అన్నీ ఇందులోకి వస్తాయి. మరి స్టేట్మెంట్ 2 ఎందుకు తప్పు? ఆర్టికల్ 22 దేని గురించి చెప్తుంది? ఆర్టికల్ 22 అనేది కొన్ని సందర్భాల్లో అరెస్ట్ మరియు నిర్బంధం నుండి రక్షణకు సంబంధించినది. అంటే ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ హక్కుల గురించి చెబుతుంది. ఓ, అరెస్ట్ నుండి రక్షణ. అంతే. కానీ స్టేట్మెంట్లో నేరాలకు పాల్పడినందుకు శిక్షకు సంబంధించి రక్షణ అని ఉంది. అది తప్పు. ఆ రక్షణ ఇచ్చేది ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 అర్థమైంది. చాలా చిన్న తేడా, కాని చాలా ముఖ్యమైనది. అవును. సరే, మరో జతపరిచే ప్రశ్న. ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. ఓకే. స్టేట్మెంట్ ఐ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 పౌరులకు ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించినది. స్టేట్మెంట్ 2 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 కార్యనిర్వాహక వర్గం నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడంకు సంబంధించినది. ఇందులో ఏది సరైనది? ఇందులో కేవలం 2 మాత్రమే సరైనది. కాబట్టి ఎంపిక 2. అంటే స్టేట్మెంట్ 1 తప్పు. ఎందుకు? ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి చెబుతుంది. ఇది గాంధీజీ గ్రామస్వరాజ్య ఆశయానికి ప్రతిరూపం. ఓహో, గ్రామ పంచాయతీలు. మరి ఉమ్మడి పౌరస్మృతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ ఆర్టికల్లో ఉంది? అది ఆర్టికల్ 44లో ఉంది. ఆర్టికల్ 44. సరే, మరి స్టేట్మెంట్ 2 సరైనది అన్నారు. ఆర్టికల్ 50 అంటే న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుండి వేరు చేయడం. దీని ప్రాముఖ్యత ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన ఆదేశిక సూత్రం. దీని లక్ష్యం స్వతంత్ర న్యాయ వ్యవస్థను స్థాపించడం. అంటే జడ్జీలు ప్రభుత్వ అధికారుల ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా తీర్పులివ్వగలగాలి. అంటే అధికారాల విభజన లాంటిదా? సరిగ్గా చెప్పారు. గతంలో కలెక్టర్ లాంటి అధికారులకు న్యాయాధికారాలు కూడా ఉండేవి. దానివల్ల న్యాయం దెబ్బతినే అవకాశముంది. దాన్ని నివారించడానికే ఈ ఆర్టికల్. చాలా బావుంది. ఇప్పుడు పరిపాలనా నిర్మాణంపై ఒక ప్రశ్న. సరే. ఆగస్టు 2023 నాటికి భారతదేశంలోని ఈ క్రింది రాష్ట్రాలలో ఏది ద్విసభా శాసనసభను అంటే బైకామెరల్ లెజిస్లేచర్ను కలిగి ఉంది? ఎంపికలు: రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్. దీనికి సమాధానం చాలా సులువు. ఎంపిక 2 తెలంగాణ. విధానసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇది దిగువ సభ. ప్రజలు నేరుగా ఎన్నుకునేది. అవును. రెండోది విధాన పరిషత్
అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇది ఎగువ సభ. తెలంగాణలో విధానసభలో 119, విధాన పరిషత్లో 40 మంది సభ్యులు ఉన్నారు. మిగతా ఎంపికలైన రాజస్థాన్, ఒడిస్సా, మధ్యప్రదేశ్లో ఆ రాష్ట్రాల్లో ఏకసభ శాసనసభ మాత్రమే ఉంది. అంటే కేవలం విధానసభ మాత్రమే. మన దేశంలో ఇంకక్కడెక్కడా ఈ ద్విసభా విధానముంది? తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఇంకా కర్ణాటక మొత్తం 6 రాష్ట్రాల్లో ఉంది. ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ను ఏర్పాటు చెయ్యాలన్నా, రద్దు చెయ్యాలన్నా అధికారం ఎవరికుంది? ఆ అధికారం పార్లమెంట్కుంది. ఆర్టికల్ 169 ప్రకారం సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే పార్లమెంటు అలా చేయవచ్చు. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక చివరి ప్రశ్నకొచ్చాం. అడగండి. వ్యక్తుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి భారత సుప్రీంకోర్టు ఎన్ని రకాల రిట్లను జారీ చేయగలదు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎంపికలు 5, 6, 7 లేదా 8. సరైన సమాధానం ఎంపిక 1, 5. 5 రకాల రిట్సు. సరే, ఏంటవి? వాటి పేర్లు చెప్పి ఒక్కొక్క దాని గురించి సింపుల్గా వివరిస్తారా? తప్పకుండా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఈ 5 రిట్లను జారీ చేయగలదు. ఆర్టికల్ 32. అవును. మొదటిది హెబియస్ కార్పస్. లాటిన్లో దీని అర్థం శరీరాన్ని హాజరుపరచండి అని. అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని విడుదల చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. రెండోది? రెండోది మ్యాండమస్. అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము అని. ఒక ప్రభుత్వ అధికారి తన చట్టపరమైన విధిని చెయ్యకపోతే ఆ పని చెయ్యి అని కోర్టు ఆదేశిస్తుంది. మూడవది? మూడవది ప్రొహిబిషన్. అంటే నిషేధం. ఒక కింది కోర్టు తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తుంటే ఆ కేసు విచారణ ఆపు అని ఉన్నత న్యాయస్థానం చెప్పడం. సరే, నాలుగోది? నాలుగోది సెర్ష్యోరెరీ. కింది కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చిన తప్పుడు ఉత్తర్వును రద్దు చేయడానికి ఇది జారీ చేస్తారు. ఇక చివరిది 5వది? అదే కో వారెంటో. అంటే ఏ అధికారంతో ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిని చట్టవిరుద్ధంగా కలిగి ఉంటే ఏ అర్హతతో ఆ పదవిలో ఉన్నావు అని ప్రశ్నించడానికి ఈ రిట్ జారీ చేస్తారు. అద్భుతం! చాలా స్పష్టంగా వివరించారు. ఈ క్విజ్ ద్వారా మనం ప్రాథమిక విధులు, పౌరసత్వం, ముఖ్యమైన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్ర శాసనసభల నిర్మాణం, చివరికి సుప్రీంకోర్టు యొక్క రిట్ అధికారాల వరకు చాలా విషయాలు చర్చించాం. అవును, అవును. ఈ ఆర్టికల్స్, వాటి సంఖ్యలను గుర్తుంచుకోవడం ఒక ఎత్తైతే, వాటి వెనుకున్న ఉద్దేశ్యం, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ఒక బాధ్యతగల పౌరునికి చాలా అవసరం. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఈ చర్చ మనకు ఒక ఆసక్తికరమైన ఆలోచనను మిగిల్చింది. ఇందాక మనం విధాన పరిషత్ గురించి మాట్లాడుకున్నాం కదా? అవును. ఆర్టికల్ 169. కరెక్ట్. పార్లమెంటు ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ను సృష్టించగలదు లేదా రద్దు చేయగలదు. దీని గురించి ఆలోచిస్తుంటే ఒక రాష్ట్రంలో ఈ రెండవ సభ ఉండటం వల్ల నిజంగా పాలన మెరుగుపడుతుందా? మంచి పాయింట్. అంటే అది మెరుగైన చట్టాలకు, మేధోపరమైన చర్చలకు వేదిక అవుతుందా? లేక అనవసరమైన ఖర్చు, రాజకీయ సర్దుబాట్లకు ఒక మార్గంగా మిగిలిపోతుందా? ఇది ఆలోచించదగిన విషయం కదా? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆప్షన్లు 12, 10, 3 లేదా 6. సరైన సంఖ్య 6. 6. కానిక్కడ ఆ సంఖ్య కంటే ముఖ్యం ఆ 6 హక్కులు ఒకదానికొకటి ఎలా బలాన్నిస్తాయో అర్థం చేసుకోవడం. ఓ! వీటిని మనం వేరువేరుగా కాకుండా ఒకదానికొకటి ముడిపడిన స్తంభాలుగా చూడాలి అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. 6 స్తంభాల. అదెలా? అవును. చూడండి, మొదటి 2 స్తంభాలు పునాదిలాంటివి. పునాది. అవే సమానత్వపు హక్కు మరియు స్వేచ్ఛా హక్కు. చట్టం ముందు అందరూ సమానమే అని, మనకు మాట్లాడే, తిరిగే స్వేచ్ఛ ఉందని ఇవి చెబుతాయి. రైట్. ఇవి మన ప్రజాస్వామ్యానికి బేసిక్స్. అవును, పునాదిరాళ్లు. ఆ తరువాత ఈ పునాదిని కాపాడ్డానికి మరో 3 స్తంభాలున్నాయి. అవేంటి? దోపిడీకి వ్యతిరేకంగా హక్కు, మత స్వేచ్ఛా హక్కు మరియు సాంస్కృతిక విద్యా హక్కులు. అంటే ఇవి సమాజంలోని కొన్ని వర్గాలను ప్రత్యేకంగా కాపాడటానికా? సరిగ్గా చెప్పారు. బలహీన వర్గాలను, మైనారిటీలను కాపాడటానికి, ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని గౌరవించడానికి ఉద్దేశించినవి. అంటే 5 హక్కులు మనకి ఏమున్నాయో చెబుతున్నాయి. మరి 6వది, దాని ప్రత్యేకతేంటి? మీరడిగిన ప్రశ్న చాలా కీలకమైనది. 6వ హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. హ్మ్.
ఇది ఈ ఐదింటికి ఒక రక్షణ కవచం లాంటిది. రక్షణ కవచమా? అవును. ఒకవేళ మన హక్కులకు భంగం కలిగితే మనం నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టగలమని హక్కు చెబుతోంది. ఓ, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకా? అవును. అందుకే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ దీన్ని రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయమని వర్ణించారు. అద్భుతం. ఎందుకంటే ఈ ఒక్క రక్షణ కవచం లేకపోతే మిగతా 5 హక్కులు కేవలం కాగితంపై అక్షరాలుగా మిగిలిపోతాయి. అంటే మనకు హక్కులివ్వడమే కాదు, వాటిని కాపాడుకోవడానికి ఒక శక్తివంతమైన ఆయుధాన్ని కూడా రాజ్యాంగం మన చేతికి ఇచ్చిందన్నమాట. ఖచ్చితంగా. సరే, రాజ్యాంగం మనకు ఈ హక్కులను ఇచ్చింది. మరి వీటిని అమలుపరిచే మనల్ని పాలించే వ్యవస్థ ఎలా ఉంటుంది? అధికార సోపానంలో అగ్రస్థానంలో ఎవరుంటారు? దీని గురించేనా తర్వాత ప్రశ్న? అవును. కింది పాలన యంత్రాంగాలను వాటి అధికార క్రమంలో, అంటే అత్యధికం నుండి అత్యల్పం వరకు అమర్చండి. ఏ కేంద్ర ప్రభుత్వం, బి జిల్లా పరిషత్, సి రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ సరైన క్రమం ఏ, సి, బి. అంటే కేంద్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, చివరగా జిల్లా పరిషత్. ఏ, సి, బి. భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ. దీన్ని మనం ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలా ఊహించుకోవచ్చు. ఓ, మంచి పోలిక. కుటుంబం మొత్తానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు, ఉదాహరణకు ఇంటి భద్రత, బయటివారితో సంబంధాలు కుటుంబ పెద్ద తీసుకుంటారు కదా, అవును. ఆయనే కేంద్ర ప్రభుత్వం. దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, కరెన్సీ వంటివి కేంద్రం చూస్తుందన్నమాట. అంటే దేశవ్యాప్తంగా ప్రభావం చూపే విషయాలు కేంద్రం పరిధిలో ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటి? అదే ఉమ్మడి కుటుంబంలో ప్రతి చిన్న కుటుంబానికి తమ గదికి సంబంధించిన, తమ పిల్లల చదువులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అదే రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర పరిధిలోని శాంతి భద్రతలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, స్థానిక రోడ్లు వంటివి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు. అంటే కేంద్రంతో పోలిస్తే అధికారం తక్కువ, కానీ కింది స్థాయి సంస్థల కంటే ఎక్కువ. సరిగ్గా అంతే. ఇక చివరిది జిల్లా పరిషత్. అంటే ఇది ఇంకా స్థానిక స్థాయి అన్నమాట. ఖచ్చితంగా. జిల్లా పరిషత్ అనేది స్థానిక ప్రభుత్వ సంస్థ. గ్రామీణ ప్రాంతాల్లోని నీటిపారుదల, పారిశుద్ధ్యం, ప్రాథమిక పాఠశాలలు వంటి అత్యంత స్థానిక అవసరాలను ఇది చూస్తుంది. అంటే మన రోజువారీ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపేవి రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలే. అవును. కాని దేశం మొత్తాన్ని ఒకతాటిపై నడిపించేది మాత్రం కేంద్ర ప్రభుత్వం. ఈ అధికార విభజనే మన సమాఖ్య స్ఫూర్తి. మనం కేంద్ర, రాష్ట్ర స్థాయిలను చూశాం. కానీ మీరు చెప్పిన జిల్లా పరిషత్, స్థానిక ప్రభుత్వమనే ఆలోచన చాలా ముఖ్యమైనది. నిజమే. అధికారం ఢిల్లీలోనో, రాష్ట్ర రాజధానిలోనో కాకుండా ప్రజల చేతుల్లో, వారి గ్రామాల్లో ఉండాలనే ఒక గొప్ప ఆశయం దీని వెనుక ఉంది కదా. అదే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం. దీనికి సంబంధించినదే మన తర్వాతి ప్రశ్న. పంచాయతీరాజ్ సంస్థలు ఏ పంచవర్ష ప్రణాళికల్లో క్రియాశీలమయ్యాయి? మొదటి, రెండవ, మూడవ లేక నాలుగవ? దీనికి సమాధానం మూడవ పంచవర్ష ప్రణాళిక. మూడవదా? కానీ ఇక్కడొక ఆసక్తికరమైన కథ ఉంది. స్వాతంత్ర్యం వచ్చాక అభివృద్ధి ప్రణాళికలన్నీ పైనుండి కిందికి, అంటే ఢిల్లీ నుండి గ్రామాలకు వస్తున్నాయి. అవును, టాప్ డౌన్ అప్రోచ్. కాని గాంధీజీ చెప్పినట్టు ప్రణాళికలు, అధికారం కింది నుండి పైకి వెళ్ళాలి. ఈ ఆలోచనతోనే రెండవ పంచవర్ష ప్రణాళిక సమయంలో బల్వంతరాయ్ మెహతా కమిటీని నియమించారు. అంటే ఆలోచన బీజం పడింది రెండవ ప్రణాళికలో అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ కమిటీ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనే అద్భుతమైన సూచన చేసింది. వికేంద్రీకరణ అంటే అధికారాన్ని వికేంద్రీకరించి గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ అనే మూడంచెల వ్యవస్థ ద్వారా ప్రజలకే అప్పగించాలని చెప్పింది. ఓ, ఆ మూడంచెల వ్యవస్థ అప్పుడే వచ్చిందా? ఆలోచన రెండో ప్రణాళికలో పుట్టింది. కాని దేశవ్యాప్తంగా ఈ సంస్థలు చట్టబద్ధంగా, క్రియాశీలంగా అమలులోకొచ్చింది మాత్రం మూడవ పంచవర్ష ప్రణాళిక సమయంలోనే. అందుకే సమాధానం మూడవది. అవును. అందుకే దీని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది. చెప్పండి. రెండో ప్రణాళిక ఆలోచన ఇచ్చింది, మూడో ప్రణాళిక ఆచరణలోకి తెచ్చింది. అద్భుతంగా ఉంది. మనం జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి, అక్కడ్నుండి గ్రామస్థాయికొచ్చాం. ఇప్పుడు మళ్లీ రాష్ట్రస్థాయి పాలనపై కొంచెం దృష్టి పెడదాం. సరే. అన్ని రాష్ట్రాల శాసన వ్యవస్థ ఒకేలా ఉంటుందా? దీని గురించే ఈ ప్రశ్న. కింది వాటిలో ఏ రాష్ట్రాలు రెండు సభలను, అంటే ద్విసభను కలిగి ఉన్నాయి? ఏ బీహార్, బి అస్సాం, సి ఉత్తరప్రదేశ్. ఇక్కడ సరైన సమాధానం ఏ మరియు సి రెండు. అంటే బీహార్ మరియు ఉత్తరప్రదేశ్. అవును.
ఈ 2 రాష్ట్రాల్లో ద్విసభ విధానముంది. మన పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ ఎలా ఉన్నాయో అలాగే కొన్ని పెద్ద రాష్ట్రాలలో విధానసభ, విధాన పరిషత్ అనే 2 సభలుంటాయి. విధానసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ. అవును, దాన్ని సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. విధాన పరిషత్తును పెద్దల సభ లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అంటారు. ఆసక్తికరంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ రెండో సభ ఎందుకుంది, అన్ని రాష్ట్రాల్లో ఎందుకు లేదు? దీని వెనుక ఏదైనా నిర్దిష్ట కారణం ఉందా? మంచి ప్రశ్న. దీనికి ప్రధాన కారణాలు ఆ రాష్ట్రం యొక్క పరిమాణం, జనాభా మరియు చారిత్రక నేపథ్యం. ఓకే. విధాన పరిషత్ వల్ల కొన్ని లాభాలున్నాయి. విధానసభ తొందరపడి చేసే చట్టాలను ఇది సమీక్షించి కొంచెం ఆలస్యం చేయగలదు. దీనివల్ల లోతైన చర్చకు ఆస్కారం ఉంటుంది. ఒక చెక్ ఇన్ బ్యాలెన్స్ లాగా. ఒక రకంగా అంతే. అలాగే సాహిత్యం, కళలు, సామాజిక సేవ వంటి రంగాలకు చెందిన నిపుణులను నామినేట్ చేయడం ద్వారా వారి అనుభవాన్ని శాసన ప్రక్రియలో ఉపయోగించుకోవచ్చు. మరి దీనికి వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇది ఒక అదనపు ఆర్థిక భారమని, కొన్నిసార్లు రాజకీయ పునరావాస కేంద్రంగా మారుతుందని విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే దాని ఏర్పాటు, రద్దు నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేశారు. అంటే ఇదొక ఐచ్ఛికమన్నమాట. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో ఉంది. సరే, భాగంలో పౌరసత్వం గురించి పొందుపరిచారు. భాగం 1, 2, 3 లేక 4? సరైన సమాధానం భాగం 2. భాగం 2. దీన్ని గుర్తుంచుకోవడానికి ఒక సులభమైన తర్కముంది. చెప్పండి. రాజ్యాంగంలోని భాగాలను ఒక కథలా చూద్దాం. భాగం 1 భారతదేశం అనే ఇంటి గురించి, అంటే దాని భూభాగం, సరిహద్దుల గురించి చెబుతుంది. ఓకే. ఇల్లు సిద్ధమయ్యాక ఆ ఇంట్లో ఎవరు నివసిస్తారో చెప్పాలి కదా. అవును, చెప్పాలి. అందుకే భాగం 2 ఆ ఇంట్లో నివసించే ప్రజల గురించి, అంటే పౌరసత్వం గురించి వివరిస్తుందన్నమాట. భూమి తర్వాత ప్రజలు. చాలా తార్కికంగా ఉంది. మరి తర్వాతి భాగాలు? ప్రజలు ఎవరో నిర్వచించాక వారికుండే హక్కులేమితో చెప్పాలి. అదే భాగం 3 ప్రాథమిక హక్కులు. రైట్. హక్కులిచ్చాక ఆ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి లక్ష్యాలతో పనిచేయాలో చెప్పాలి. అవే భాగం 4లోని ఆదేశిక సూత్రాలు. అంటే అక్రమం. భూమి, ప్రజలు, ప్రజల హక్కులు, ప్రభుత్వ లక్ష్యాలు. అవును. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఈ క్రమంలో చూస్తే వాటి పరిపాలన ఎలా ఉంటుంది? దానికి కూడా ఒక వ్యవస్థ ఉంది. దానిపై ఒక ప్రశ్న. పట్టణ స్థానిక ప్రభుత్వాలను పెద్ద ప్రాంతం నుండి చిన్న ప్రాంతం వరకు వాటి పనితీరు ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి. 1 మున్సిపల్ కార్పొరేషన్, 2 నోటిఫైడ్ ఏరియా కమిటీ, 3 మున్సిపాలిటీ, 4 టౌన్ ఏరియా కమిటీ. దీనికి సరైన క్రమం 1, 3, 2, 4. 1, 3, 2, 4. అంటే మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత మున్సిపాలిటీ, ఆ తర్వాత నోటిఫైడ్ ఏరియా కమిటీ మరియు చివరగా టౌన్ ఏరియా కమిటీ. ఈ వర్గీకరణ జనాభా ఆధారంగా ఉంటుందా? ప్రధానంగా పట్టణీకరణ స్థాయి జనాభా ఆధారంగానే. అతిపెద్ద, అత్యధిక జనాభా ఉన్న నగరాలకు, ఉదాహరణకు హైదరాబాద్, విశాఖపట్నం వంటి వాటికి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. సరే. కాస్త చిన్న పట్టణాలకు మున్సిపాలిటీ ఉంటుంది. సరే, కార్పొరేషన్, మున్సిపాలిటీ అనేవి మనకు తెలిసినవే. కానీ ఈ నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటే ఏంటి? అది కొంచెం కొత్తగా ఉంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. ఒక చిన్న పల్లెటూరు దగ్గర ఒక పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిందనుకోండి. జనాభా, ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా పెరుగుతాయి. అవును. కానీ దాన్ని పూర్తిస్థాయి మున్సిపాలిటీగా ప్రకటించడానికి కావలసిన అన్ని అర్హతలు ఇంకా ఉండవు. అలాంటి పరివర్తన దశలో ఉన్న ప్రాంతాల కోసం ప్రభుత్వమే ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఓ, అందుకే దాన్ని నోటిఫైడ్ ఏరియా కమిటీ అంటారా? ఖచ్చితంగా. ఇక అన్నిటికంటే చిన్న పట్టణ ప్రాంతాల కోసం టౌన్ ఏరియా కమిటీ ఉంటుంది. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది. మనం శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలను చూశాం. కానీ ఈ వ్యవస్థల్లో ఏవైనా తప్పులు జరిగితే, వివాదాలు వస్తే, లేదా మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రజాస్వామ్యానికి 3వ స్తంభమైన న్యాయ వ్యవస్థ దగ్గరికి. అవును. మన తర్వాతి ప్రశ్న దాని గురించే. న్యాయస్థానాలను వాటి అధికారం పెరిగే క్రమంలో, అంటే కింది నుండి పైకి అమర్చండి. 1 సుప్రీంకోర్టు, 2 జిల్లా కోర్టు, 3 హైకోర్టు. అధికారం పెరిగే క్రమంలో సరైన సమాధానం 2, 3, 1. 2, 3, 1. అవును.
మన న్యాయ వ్యవస్థను ఒక 3 అంతస్తుల భవనంలా ఊహించుకోవచ్చు. ఓకే. గ్రౌండ్ ఫ్లోర్లో అంటే అందరికీ అందుబాటులో ఉండే స్థాయిలో జిల్లా కోర్టులు ఉంటాయి. జిల్లా స్థాయిలో సివిల్, క్రిమినల్ కేసులను ఇవి విచారిస్తాయి. ఒకవేళ అక్కడ తీర్పుతో మనం సంతృప్తి చెందకపోతే అప్పుడు మనం మొదటి అంతస్తుకు అంటే హైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. ఇది రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయస్థానం. అవును. జిల్లా కోర్టుల తీర్పులను సమీక్షించడమే కాకుండా ప్రాథమిక హక్కుల పరిరక్షణలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక టాప్ ఫ్లోర్. ఇక ఈ భవనంలో టాప్ ఫ్లోర్ అంటే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. దీని తీర్పే అంతిమం. ఫైనల్ అథారిటీ. అవును. ఇది దేశంలోని అన్ని కోర్టులను నియంత్రిస్తుంది. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అంతిమ అధికారం దీనికే ఉంటుంది. న్యాయ వ్యవస్థ నిర్మాణం అర్ఘమైంది. ఇప్పుడు మళ్ళీ చట్టాలు చేసే వ్యవస్థ దగ్గరికి వద్దాం. కేంద్ర స్థాయిలో పార్లమెంటు గురించి ఒక ప్రశ్న. అడగండి. పార్లమెంటు సభల గురించి సరియైన జతజతను గుర్తించండి. ఏ. లోక్సభ, ప్రజల సభ. బి. రాజ్యసభ, రాష్ట్రాల మండలి. ఇవి 2 సరైనవే. ఏ మరియు బి 2 సరైనవే. రెండునా? అవును. ఈ పేర్లు కేవలం నామమాత్రం కాదు, అవి ఆ సభల స్వరూపాన్ని, స్వభావాన్ని వివరిస్తాయి. ఎలా? లోక్సభ సభ్యులను దేశ ప్రజలు ప్రతి 5 ఏళ్లకోసారి ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఇది ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి దానిని హౌస్ ఆఫ్ ద పీపుల్ లేదా ప్రజల సభ అంటారు. సింపుల్. మరి రాజ్యసభను రాష్ట్రాల మండలి అని ఎందుకంటారు? ఎందుకంటే రాజ్యసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. వారిని రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు. ఓ అవును కదా. ఇది మన సమాఖ్య వ్యవస్థకు ప్రతీక. ఇది భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే దాని అధికారిక నామం కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా రాష్ట్రాల మండలి. అంటే లోక్సభ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడితే రాజ్యసభ రాష్ట్రాల హక్కులకు గొంతుకగా నిలుస్తుంది. మనం దేశ భూభాగం గురించి, ప్రభుత్వ నిర్మాణం గురించి, ప్రజల హక్కుల గురించి చాలా వివరంగా చర్చించుకున్నాం. అయితే ఈ వ్యవస్థలో అత్యంత ప్రాథమికమైన ప్రశ్నొకటి మిగిలి ఉంది. నిర్వాహకులను అత్యధిక అధికారం నుండి అత్యల్ప అధికారం వరకు సరైన క్రమంలో అమర్చండి. 1. గవర్నర్. 2. మంత్రిమండలి. 3. ముఖ్యమంత్రి. ఇక్కడ సరైన క్రమం 1, 3, 2 అంటే గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. గవర్నర్ మొదటి స్థానంలోనా? అవును. ఈ ప్రశ్నలో అధికారం అనే పదాన్ని రాజ్యాంగబద్ధమైన హోదాపరంగా చూడాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి అధిపతి గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆయన పేరు మీదే జరుగుతాయి. కాని వాస్తవ అధికారం అంటే రోజువారీ నిర్ణయాలు తీసుకునేది ముఖ్యమంత్రి కదా? ఖచ్చితంగా. ఇక్కడే మనం నామమాత్రపు అధిపతి అంటే డి జ్యూరే హెడ్ మరియు వాస్తవ అధిపతి డి ఫ్యాక్టో హెడ్ మధ్య తేడాను గమనించాలి. ఉదాహరణతో చెప్తారా? ఒక కంపెనీతో పోల్చవచ్చు. గవర్నర్ కంపెనీకి చైర్మన్ లాంటివారు. అత్యున్నత హోదా ఉంటుంది. ఓకే. ఆ ముఖ్యమంత్రికి సలహాలిస్తూ ఆయన నాయకత్వంలో పనిచేసే బృందమే మంత్రిమండలి. కాబట్టి హోదా ప్రకారం క్రమం గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. అవును. ఇది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. గ్రామాల్లో పంచాయతీ